ఒక రాత్రి మీరు బస్సులో ఉన్నారు, మంచి నిద్రలో ఉన్నారు. సడన్గా ఫైర్ ఫైర్ అని అరుపులు. మీకు ఊపిరి ఆడటం లేదు, అంతా పొగ. బయటకు వెళ్ళే దారి ఒక్కటే, కానీ ఆ ముందు డోర్ దగ్గరే మంటలు. ఇది కల్లూరులో జరిగింది. ఆ రోజు 20 మందికి పైగా వాళ్ళకు అదే ఆఖరి రాత్రి అయింది. ఇది రేపు మనకైనా జరగవచ్చు. మరి మనం ఏం నేర్చుకున్నాం? ప్రయాణికులుగా మనం ఏం చేయాలి? రూల్ నెంబర్ 1, మీరు బస్సు ఎక్కగానే మీ సీట్లో కూర్చొని హెడ్సెట్ పెట్టుకోవద్దు. ఒక్క నిమిషం ఆ బస్సును చూడండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది, ఆ డోర్ ఎలా తీయాలి, ఆ గ్లాస్ పగలగొట్టే సుత్తి ఎక్కడ పెట్టారో చూసుకోండి. చాలా బస్సుల్లో అవి ఉండవు, లేదా దొంగలిస్తారు. లేకపోతే వెంటనే డ్రైవర్ని అడగండి, ఇది మీ హక్కు. రూల్ నెంబర్ 2, ఒకవేళ ప్రమాదం జరిగితే దయచేసి మీ లగేజ్ కోసం చూడకండి. మీ బ్యాగ్ కాదు, మీ ప్రాణం ముఖ్యం. సెకండ్లలో మంటలు వ్యాపించే అవకాశాలుంటాయి. రూల్ నెంబర్ 3, పొగ వస్తే గుర్తుపెట్టుకోండి, పొగ ఎప్పుడూ పైకి వెళ్తుంది. మీరు వీలైనంత కిందికి వంగి మీ ముక్కుకి బట్ట అడ్డం పెట్టుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు పాకండి. నిలబడితే ఆ విషవాయువు పీల్చి అక్కడే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బస్ ఓనర్స్ మీకోసం, డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ప్రాణాలతో ఆడుకోవడం తప్పు. ఫస్ట్ పాయింట్, ప్రతి బస్కి 2 డోర్లు ఉండాలి. ఇది ఆర్టీఓ రూల్. ఒకటి ముందు, ఒకటి వెనుక లేదా మధ్యలో. మరి మీరెందుకు 2 డోర్స్ పెట్టడం లేదు? ఎందుకంటే ఆ రెండో డోర్